والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలం లేనివాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు, బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికే ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే ప్రపంచ కుబేరుడి యొక్క జీవిత గుణపాఠం. మన సమాజంలో మనం పరిశీలన చేసినట్లయితే సర్వసాధారణంగా మనం చూస్తుంటాము. ఏమిటది అంటే సమాజంలో మనందరికీ కూడా జీవనం సాగించాలి అంటే కావాల్సినటువంటి విషయం ఏమిటి? ధనం. మనము ధనము లేకపోతే ఈ ఇహలోకంలో జీవితం గడపడము అనేది చాలా కష్టమైపోతుంది. మరి ప్రస్తుత కాలంలో అయితే నిత్యావసర సరుకుల యొక్క ధరలు అతి ఎక్కువగా పెరిగిపోయిన కారణంగా మనందరిలో ఉన్న ఆలోచన సాధ్యమైనంత వరకు ఎక్కువ ధనం సంపాదించాలి. మరి ఈ ధనాన్ని గురించి ఇస్లామీయ షరియత్లో రెండు విధాలుగా చెప్పడం జరిగింది. మొదటి విషయం ఏమిటి అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. బుఖారీ గ్రంథం యొక్క హదీస్ ఇమాం అల్బానీ వారు కూడా సహీగా ఖరారు చేశారు. నియమల్ మాలు సాలిహు లిరజులి సాలిహ్. ఎప్పుడైతే మంచి వ్యక్తుల దగ్గర, విశ్వాసుల దగ్గర, పుణ్యాత్ముల దగ్గర, దాన ధర్మాలు చేసేవారి దగ్గర ధనం అనేది ఉంటుందో అది అల్లాహ్ వైపు నుంచి ఒక పెద్ద అనుగ్రహం. ఎందుకని? ఆ ధనం ద్వారా వారు అల్లాహ్ యొక్క హక్కుల్ని తీరుస్తారు, దాసుల యొక్క హక్కుల్ని తీరుస్తారు. ఆ ధనం ద్వారా ప్రయోజనము కేవలం వారి కొరకు మాత్రమే కాకుండా మిగతా వారందరికీ కూడా ఆ యొక్క ధనం యొక్క లాభం అనేది చేకూరుతుంటుంది, వేరే వారికి కూడా లాభం జరుగుతుంది. కానీ
ఇదే ధనము ఒకవేళ అవిశ్వాసుల దగ్గర ఉన్నా, దుర్మార్గుల దగ్గర ఉన్నా, దౌర్జన్యపరుల దగ్గర ఉన్న ఆ ధనం ఏమైపోతుంది అంటే వారి పాలిట శిక్షగా ఖరారు చేయబడుతుంది. సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో సూరా తౌబా 9వ అధ్యాయం 55వ వాక్యం తెలియజేస్తున్నాడు. ఫలా తుజిబ్కా అమ్వాలుహుం వలా ఔలాదుహుం ఇన్నమా యురీదుల్లాహు లియుఅజ్జిబహుం బిహా ఫిల్ హయాతిద్ దునియా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఓ ప్రవక్త, వారి యొక్క సిరి సంపదలు కానీ సంతానం కానీ నిన్ను ఆశ్చర్యానికి గురి చేయకూడదు. సృష్టికర్త అయిన అల్లాహ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, వారి యొక్క సిరి సంపదలు కానీ వారి యొక్క సంతానం కానీ నిన్ను ఆశ్చర్యానికి గురి చేయకూడదు. వాటి ద్వారా ప్రాపంచిక జీవితంలోనే అల్లాహ్ వారిని శిక్షించాలని కోరుతున్నాడు. సుబ్హానల్లాహ్. సంపద ఒకవేళ విశ్వాసుల దగ్గర, మంచి వ్యక్తుల దగ్గర ఉంటే అది అల్లాహ్ యొక్క అనుగ్రహం. అదే అవిశ్వాసుల దగ్గర, దౌర్జన్యపరుల దగ్గర ఉంటే అది వారి కొరకు శిక్షగా తయారు చేయబడుతుంది. ఈరోజు మనము ప్రపంచ కుబేరుడి యొక్క జీవిత గుణపాఠం అని ఎవరి గురించి చర్చిస్తున్నాము అంటే ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేశామనుకోండి. ఖురాన్ గ్రంథంలో మూసా అలైహిస్సలాం మరియు ఫిరౌన్, ఈ కాలంలో కారూన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరు, అల్లాహ్ ఇతనికి ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటి, దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి అనేది ఇన్షాల్లా ఈరోజు చర్చిద్దాం. మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే సూరా ఖసస్ 28వ అధ్యాయము 76వ వాక్యంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఇన్న కారూన కాన మిన్ కౌమి మూసా. కారూన్ ఎవరు? మూసా అలైహిస్సలాం జాతికి చెందినటువంటి వ్యక్తి. మూసా అలైహిస్సలాం యొక్క జాతి ఎవరు? బనీ ఇస్రాయిల్. వీళ్ళందరూ కూడా ఆ కాలంలో ముస్లింలు. వీరి మీద దౌర్జన్యం చేస్తున్నాడు ఎవరు? ఫిర్ఔన్ అనే ఒక కాఫిర్, తిరస్కారి, అవిశ్వాసి. వీరందరి మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ఈ కారూన్ ఎవరు అంటే మూసా అలైహిస్సలాం జాతికి చెందినటువంటి వ్యక్తి. కానీ అతను ఏం చేశాడు? ఫబగా అలైహిం, ఈ బనీ ఇస్రాయిల్ జాతితో విభేదించుకున్నాడు. వారికి తిరస్కారులుగా తయారై ఫిరౌన్కి సహాయం చేస్తున్నాడు. ఫిరౌన్ ఏదైతే దౌర్జన్యం చేస్తున్నాడో, ఏదైతే దుర్మార్గపు పనులు చేస్తున్నాడో, ఏదైతే ప్రజలను హింసిస్తున్నారో ఆ విషయంలో ఫిరౌన్కి సహాయం అందిస్తున్నాడు. అసలు ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వా ఆతైనాహు మినల్ కునూజి మా ఇన్న మఫాతిహు లతను బిల్ ఉస్బతి ఉలిల్ కువ్వా. అతనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మేము అతనికి ఎలాంటి ఖజానాను ప్రసాదించాము అంటే, ఖజానా అంటే ఈ రోజుల్లో లాగా మనం దాచుకుంటూ ఉంటాం కదా, ఆ రోజుల్లో కూడా అతని ఖజానాలు పెద్ద పెద్ద గదుల్లో పెట్టి తాళాలు వేసేవారు. ఆ తాళం చెవులు బలవంతులైన ఒక పెద్ద సమూహము మోయాలన్న మోయలేని వారు. ఏమిటవి? తాళం చెవులు. అంటే ఖజానా ఎంత ఉంటుందో చూడండి. అల్లాహ్ అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. కానీ తనేం చేశాడు? తన జాతి ప్రజలకి ద్రోహం చేసి దుర్మార్గపు రాజుతో చేతులు కలిపి వీరిపై అత్యాచారాలకు, దుర్మార్గాలకు పాల్పడ్డాడు. ఏదైతే అనుగ్రహం అల్లాహ్ వైపు నుంచి తనకు దొరికిందో దానిని చూసి అహంకారాన్ని ప్రదర్శించాడు, గర్వాన్ని ప్రదర్శించాడు. ఇంకా నా అంతటి వారు ఎవరూ లేరు అని తలబిరుసుతనాన్ని ప్రదర్శించాడు. మరి ఆ కాలంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు, మంచివారు అతనికి తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? ఇస్కాల లహు కౌముహు లా తఫ్రా ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ఫరీహీన్. ఆ కాలంలో అతని జాతి వారిలో మంచివారు తెలియజేస్తున్నారు, ఓ కారూన్, మిడిసిపడకు, మిడిసిపడి అహంకారాన్ని ప్రదర్శించే వారిని అల్లాహ్ ఇష్టపడడు అని అతనికి కారూన్కి తెలియజేశారు. తెలియజేసి ఆ తర్వాతి వాక్యంలో కూడా హెచ్చరిస్తున్నారు. ఏమని హెచ్చరిస్తున్నారు? వబతగీ ఫీమా ఆతాకల్లాహు దారల్ ఆఖిరా. అల్లాహ్ నీకు ఏదైతే అనుగ్రహం ప్రసాదించాడో దాని ద్వారా ఆఖిరత్ని అన్వేషించు, పరలోకాన్ని సంపాదించుకో. వలా తన్సా నసీబక మినద్ దున్యా, ఇహలోకంలో కూడా దాని ద్వారా ఎంతో కొంత లాభం తీసుకో. ఆ తరువాత వ అహసిన్ కమా అహసనల్లాహు ఇలైక్ వలా తబగిల్ ఫసాద ఫిల్ అర్ద్ ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ముఫ్సిదీన్.
నీకు అల్లా ఎలాగైతే ప్రసాదించాడో నీవు కూడా ప్రజల పట్ల సద్వ్యవహారంతో ప్రదర్శించు. భూమిలో ఫసాద్ కల్లోలాన్ని రేకెత్తించకు. అల్లా కల్లోలాన్ని రేకెత్తించే వారిని, అరాచకం సృష్టించగోరే వారిని ఎంత మాత్రము ఇష్టపడడు అని ఆనాటి కాలంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు తెలియజేశారు. అల్లా నీకు ఏదైతే ప్రసాదించాడో దాని ద్వారా ముందు పరలోకాన్ని సంపాదించుకో, తర్వాత అల్లా నీకు ఎలాగైతే అనుగ్రహించాడో అలాగే నీవు కూడా ప్రజలకు సహాయం చేయి, వారి పట్ల సద్వ్యవహారంతో మెలుగు అని తెలియజేసి భూమిలో అరాచకం సృష్టించవద్దు అని తెలియజేశారు. మరి దానికి కారూన్ ఏమని తెలియజేశాడు చూడండి. కాల ఇన్నమా ఊతీతుహు అలా ఇల్మిన్ ఇంది. ఇదంతా అల్లా అనుగ్రహించింది కాదు, ఇదంతా నా ప్రజ్ఞా పాఠవాల మూలంగా, నా యొక్క తెలివితేటల మూలంగా నేను కష్టపడి సంపాదించుకున్నది అని తెలియజేశాడు. అస్తగ్ఫిరుల్లాహ్. కారూన్కి ఎప్పుడైతే ఈ ధనం వచ్చిందో ఇది అల్లా అనుగ్రహించిన అనుగ్రహము అంటే తను ఒప్పుకోలేదు. ఇదంతా నా దగ్గర ఉన్నటువంటి స్కిల్ ద్వారా, నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ద్వారా ఇదంతా నేను సంపాదించుకున్నాను అని తెలియజేశారు. తెలియజేసిన తర్వాత అల్లా తఆలా తెలియజేస్తున్నాడు, అవలం యాలం అన్నల్లాహ కద్ అహ్లక మిన్ కబ్లిహి మినల్ కురూని మన్ హువ అషద్దు మిన్హు కువ్వ వ అక్సరు జమ్అ వలా యస్అలు అన్ జునూబిహిముల్ ముజ్రిమూన్. ఏమిటి, ఇతనికి మునుపు మేము ఎక్కువ బలవంతుల్ని మరియు మూలధనాన్ని ప్రోగు చేసే వారిని ఎంతోమందిని తుదముట్టించాము అన్న విషయము ఇతనికి తెలియదా? అంటే కారూన్ కంటే ముందు ఎంతోమంది బలవంతులు మరియు ఐశ్వర్యవంతుల్ని అల్లా ఈ ఇహలోకంలో తుదముట్టించేశాడు. సుబ్హానల్లాహ్. ఈ విషయము కారూన్కు తెలియదా అని అల్లా తఆలా ప్రశ్నిస్తున్నాడు. మరొక విషయం కూడా అల్లా తఆలా తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మన దగ్గర ధనం పెరిగిపోతూ ఉంటుందో, ఇహలోకంలో ఆస్తి ఐశ్వర్యం అన్నీ మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటుందో వారికి ఒక రోగం వస్తుంది. నేను నా స్టేటస్ని చూపించాలి. మా ఇంట్లో పెళ్ళి అవుతుంది, మా అమ్మాయి పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయాలి అంటే మా కుటుంబ సభ్యులు, మా వీధుల వారందరూ కూడా చూస్తూ ఉండిపోవాలి, మన స్టేటస్కి తగ్గట్టుగా చేయాలి అని ప్రదర్శించాలి అన్న ఆలోచన వస్తుంది. అదే ఆలోచన కారూన్కు కూడా వచ్చింది. కారూన్ కూడా ఏం చేశాడు, ఫకరజా అలా కౌమిహి ఫీ జీనతిహి. కారూన్ ఏం చేశాడు, అంగరంగ వైభవంగా తన జాతి జనుల్లోకి వచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతస్తు సంపద అంతా తీసుకొని వీధుల్లో బయలుదేరాడు, తన జాతి ప్రజల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఎలాగైతే మనం చూస్తుంటాం కదా, డబ్బున్న వాళ్ళు సెలబ్రిటీలు వస్తే మిగతా జనాలు ఏం చేస్తుంటారు, అక్కడ నుంచి చూస్తూ ఉంటారు. అలాగే వారి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు కారూన్ని. ఈ కారూన్కి అల్లా ఎంత సంపదను ప్రసాదించాడు, ఎన్ని బంగారపు నిధులున్నాయి, అలాగే ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నాయి అని అందరూ అలాగే చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే అక్కడ వారిలో ఎవరైతే ప్రాపంచిక జీవితం పట్ల వ్యామోహితులై ఉన్నారో వారు ఏం చెప్తున్నారు, కాలల్లజీనా యురీదూనల్ హయాతద్ దునియా యా లైతనా మిస్లా మా ఊతియ కారూన్ ఇన్నహు లజు హజ్జిన్ అజీమ్. ఎవరైతే ప్రాపంచిక జీవితం పట్ల వ్యామోహితులయ్యారో వారేం తెలియజేస్తున్నారు అంటే, కారూన్కు ప్రసాదించబడినదే మాకు ప్రసాదించబడితే ఎంత బాగుండు, కారూన్కి అల్లా ఏదైతే ఇచ్చాడో అది మాకు కూడా ఇస్తే బాగుండు కదా అని వారు కూడా ఆశపడ్డారు. ఆశపడి నిజంగానే ఇతను గొప్ప భాగ్యవంతుడు, లజు హజ్జిన్ అజీమ్, నిజంగానే ఇతను అదృష్టవంతుడు అని తెలియజేశారు. తెలియజేస్తే అక్కడ ఉన్నటువంటి జ్ఞానవంతులు తెలియజేస్తున్నారు, వకాలల్లజీనా ఊతుల్ ఇల్మ వయలకుం సవాబుల్లాహి ఖైరుల్ లిమన్ ఆమన వ ఆమిల సాలిహా వలా యులక్కాహా ఇల్ల సాబిరూన్. అప్పుడు జ్ఞానం వసగబడిన వారు ఇలా అంటున్నారు, వారిని బోధపరుస్తూ, మీ పరిస్థితి కడు శోచనీయం, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది అని తెలియజేసి, పుణ్యం రూపంలో అల్లా మీకు ఇచ్చిందే విశ్వసించి సదాచరణ చేసేవారికి ఎంతో మేలైంది సుమా. పుణ్యం రూపంలో అల్లా మీకు ఏదైతే ఇచ్చాడో అది విశ్వసించి సదాచరణ చేసేవారికి చాలా మేలైనది అని తెలియజేసి, ఈ విషయము సహనశీలులకు మాత్రమే ప్రాప్తిస్తుంది. ఎవరైతే సబర్ చూపిస్తారో, సహనం చూపిస్తారో వారికే ఇది ప్రాప్తిస్తుంది అని తెలియజేశారు.
తెలియజేసిన తర్వాత ఎప్పుడైతే కారుని ఇలా అంగరంగ వైభవంగా అందరికీ చూపించుకుంటూ వెళ్ళాడో అల్లాహకు అతను చూపించినటువంటి గర్వము అస్సలు నచ్చలేదు, అహంకారము అస్సలు నచ్చలేదు. అల్లా ముందే తెలియజేశాడు మిడిసిపడవద్దు అని. అల్లా ఏం చేశాడో తెలుసా? ఫకసఫ్నా బిహి వబిదారిహిల్ అర్ద్ ఫమా కాన లహు మిన్ ఫిఅతి యన్సురూనహు మిన్ దూనిల్లాహి వమా కాన మినల్ ముంతసిరీన్. సుబ్హానల్లాహ్. అల్లా చూడండి ఏం తెలియజేస్తున్నాడు. ఎట్టకేలకు మేము అతన్ని ఏం చేశాము? అతని ఆస్తి, అతని ఐశ్వర్యము, అతని సంపద, అతను కట్టుకున్నటువంటి ఒక పెద్ద మహల్, వీటిని అన్నిటినీ అతనితో పాటు కలిపి భూమిలో కుదింపజేసేశాడు. సుబ్హానల్లాహ్. భూమిలో అలాగే కూరుకుపోయాడు. అందరూ చూస్తూనే ఉన్నారు కారుణ్ణి. కారును అతని సంపద అంతా కూడా భూమిలో కూరుకుపోతూ ఉంది. ఆ కూరుకుపోతూ ఉన్నప్పుడు తను కూడా తనకు తాను సహాయం చేసుకోలేకపోయాడు. తనకు వెనకనున్నటువంటి మంది మార్బరం కూడా ఏ విధంగానూ తనకు సహాయం చేయలేకపోయారు. అప్పుడు అంతకుముందు అనుకున్నారు కదా, మాకు కూడా కారూన్ లాంటి సంపద ప్రసాదిస్తే బాగుండు అని. వారేమంటున్నారో చూడండి. وأصبح الذين تمنوا مكانه بالأمس يقولون ويكأن الله يبسط الرزق لمن يشاء من عباده ويقدر لولا أمن الله علينا لكسف بنا ويكأنه لا يفلح الكافرون. అంతకుముందు అనుకున్నారు కారునుకు ప్రసాదించిందే మాకు కూడా ప్రసాదిస్తే చాలా బాగుంటుంది. అల్లా తన దాసుల్లో తాను కోరిన వారికి ఉపాధిని విస్తృతపరుస్తాడు, తాను కోరిన వారికి కుచింప చేస్తాడు. అల్లా మహావివేకవంతుడు. ఆయన కృపయ గనక మాపై ఉండి ఉండకపోతే మేము కూడా నేలలో ఇలాగే కూరుకుపోయేవారము. సుబ్హానల్లా. అంతకు ముందేమో అది దొరికితే బాగుండు అనుకున్నారు. ఇప్పుడేమంటున్నారు? అది దొరక్కపోవడమే మంచిది. ఎందుకని? ఒకవేళ ఆ సంపద దొరికి ఉంటే మేము కూడా ఏమయ్యేవాళ్ళము? ఇలాగే నేలలో కూరుకుపోయేవారము, ఎలాగైతే కారు నేలలో కూరుకుపోయాడో అని తెలియజేసి అల్లా మేళ్లను మర్చిపోయిన వాడు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు అన్న సంగతిని వారు గమనించటం లేదా? చూసారా? అల్లా ఏదైతే మేలును ప్రసాదించాడో దానిని మర్చిపోయేవాడు ఎన్నటికీ సాఫల్యం పొందలేడు. ఇది కారూన్ యొక్క జీవితం యొక్క ఒక చిన్న సంక్షిప్త వివరణ. మరి ఈ కారూన్ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి? చాలా గుణపాఠాలు ఉన్నాయి సోదరులారా. ఒకవేళ మనం నేర్చుకోవాలి అంటే మొట్టమొదటి గుణపాఠం ఏమిటి? మనలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే ఐశ్వర్యవంతులు ఉన్నారో, ఎవరికైతే అల్లా ఇహలోక సంపదని ఎక్కువగా అనుగ్రహించాడో వారు గుర్తుంచుకోవాలి, ఈ ధనం కారణంగా, ఈ ఐశ్వర్యం కారణంగా వారిలో అహంకారం రాకూడదు, వారిలో గర్వం ప్రదర్శించకూడదు. వారు అల్లా యొక్క హక్కుల్ని తీర్చాలి, తమ బంధువుల యొక్క హక్కుల్ని కూడా తీర్చాలి, మరియు సమాజంలో ఉన్న పేదవారి పట్ల కూడా మృదువుగా వ్యవహరించాలి. కానీ మనం సమాజంలో చూస్తుంటాము, అప్పటి వరకు నార్మల్గా ఉంటారు. ఎప్పుడైతే ధనం వచ్చేస్తుంటుందో ఇంకా వారికి స్నేహితులు ఎవరైపోతారు? పేదవారు ఎవరు స్నేహితులుగా ఉండరు. అందరూ కూడా తమ స్టేటస్ని పెంచేసుకుంటారు. మరియు బంధువుల్లో కూడా ఎవరైతే ధనవంతులు ఉంటారో వారితోనే స్నేహం చేస్తుంటారు, వారినే ఇళ్ళకి పిలుస్తుంటారు, వీరు కూడా వాళ్ళ దగ్గరికే వెళ్తుంటారు. గుర్తుంచుకోండి సోదరులారా, ఒకవేళ ఏ ధనమైతే విశ్వాసం లేకుండా వస్తుందో, ఏ ధనమైతే మనలో మృదుత్వం తీసుకురాకుండా ఉంటుందో, ఏ ధనం ద్వారా అయితే మనము చెడు కార్యక్రమాలకి దగ్గర అవుతామో అలాంటి ధనం ద్వారా ఇహలోకంలోనూ నష్టం ఉంది, పరలోకంలోనూ నష్టం ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఒకవేళ మన దగ్గర ధనం ఉంటే మనము చాలా మృదువుగా ఉండాలి. ఎక్కడ కూడా అహంకారాన్ని ప్రదర్శించకూడదు, ఎక్కడ కూడా వేరే వారిని తక్కువ చేసి చూడకూడదు. ఒకవేళ మన దగ్గర ఉన్న ధనం కారణంగా మనం వేరే వారిని తక్కువ చేసి చూస్తున్నామా అయితే గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తికి ఇహలోకంలోనే అల్లా తప్పకుండా శిక్షిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వము, అహంకారము అనేది ప్రదర్శించకూడదు. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం, అల్లా మనకు ధనాన్ని ఇచ్చాడు, అనుగ్రహించాడు. మరి మనం ఏం చేయాలి? కలిగినటువంటి వచ్చినటువంటి అనుగ్రహాన్ని మనము మన మీద వేసుకోకూడదు. నేను ఎంత కష్టపడి సంపాదించాను అనుకుంటున్నారు? ఎన్ని తెలివితేటలు! నేను ఆటోనగర్ వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడి పైకి వచ్చానో మీకు తెలుసా?
నేను ఫలానా వ్యాపారం చేసిన తర్వాత ఎన్ని తెలివితేటలతో నేను వ్యాపారం చేశానో తెలుసా అని మనకు ఏదైతే అనుగ్రహం దొరికిందో, మనం ఏదైతే సంపాదిస్తున్నామో దాన్ని మన మీద పెట్టుకోకూడదు. మనం కష్టపడ్డాము పగలు రాత్రి, మన శ్రమనంతా కూడా వెచ్చించాము, మనం పెట్టుబడి పెట్టాము, ఇవన్నీ ఉన్నప్పటికీ ఇది అల్లా వైపు నుంచి వచ్చిన అనుగ్రహము అనే ఆలోచనలో ఉండాలి. కారునికి అదే తెలియజేస్తే తనేమన్నాడు, ఇన్నమా ఊతీతుహు అలా ఇల్మిన్ ఇంది, ఇదంతా నా తెలివితేటల మూలంగా సంపాదించుకున్నాను అన్నాడు. ఒప్పుకోలేదు, ఇది అల్లా యొక్క అనుగ్రహము అంటే. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం పరిశీలన చేసినట్టయితే సులైమాన్ అలైహిస్సలాంకి ఇచ్చినటువంటి రాజ్యాధికారము అంతకు ముందు ఎవ్వరికి ఇవ్వలేదు. మళ్ళీ ప్రళయం వరకు ఎవ్వరికి అలాంటి రాజ్యాధికారం రాదు. అలాంటి సులైమాన్ అలైహిస్సలాం తను ఆయన యొక్క రాజ్యంలో ఉండి తన సింహాసనం మీద కూర్చొని ఎక్కడో 1500 మైళ్ళ దూరంలో ఉన్నా, ఈయన ఎక్కడున్నారు, పాలస్తీనాలో ఉన్నారు. 1500 మైళ్ళ దూరంలో సబారాణి యొక్క సింహాసనం ఉంది. ఒక కనురెప్ప కొట్టే అంత సమయంలో, ఒక కనురెప్ప ఇలా కొట్టి తెరిచేంత సమయంలో 1500 మైళ్ళు దూరం వెళ్ళడము, మళ్ళీ సింహాసనాన్ని తీసుకొని రావడము, అలాంటి వారు ఉన్నారు ఆయన యొక్క రాజ్యంలో. అప్పుడు కూడా సులైమాన్ అలైహిస్సలాం ఏం తెలియజేశారు, ఎప్పుడైతే ఇలాంటి మేళ్ళన్నీ వచ్చాయో, హాజా మిన్ ఫజ్లి రబ్బీ లియబ్లువని అష్రకు అమ్ అక్ఫుర్, ఇది నా ప్రభువు యొక్క అనుగ్రహం. హాజా మిన్ ఫజ్లి, ఇది నా ప్రభువు యొక్క అనుగ్రహము. ఆయన ఎవరికైతే అనుగ్రహాలు ప్రసాదిస్తాడో ఊరికే ప్రసాదించడు, ఆయన ఏం చేస్తాడు, పరీక్షిస్తూ ఉంటాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఎప్పుడు మనకు ధనం వచ్చినా, ఐశ్వర్యం పెరిగినా మనం ఏం చేయాలి, దానిని అల్లాహ్ వైపునకు ఆపాదించాలి. ఆ తర్వాత మూడో విషయం ఏమిటి, మూడో గుణపాఠం ఏమిటి, ఏదైతే అనుగ్రహం అల్లా మనకిచ్చాడో దాని ద్వారా మనము పరలోకాన్ని సంపాదించే ఆలోచనలో ఉండాలి. పరలోకాన్ని సంపాదించడం అంటే మనం ఏం చేయాలి అంటే ఆ ధనాన్ని మస్జిదుల కోసం ఖర్చు పెట్టాలి, మదర్సాల కోసం ఖర్చు పెట్టాలి, మన బంధువుల్లో పేదవారి కోసం ఖర్చు పెట్టాలి, అలాగే ఎవరైతే అగత్య పరులు ఉన్నారో వారి కోసం ఖర్చు పెట్టాలి. ఈ ధనాన్ని మనము పరలోకం కోసం ఖర్చు పెడుతూ ఉండాలి. సోదరులారా, కారును కూడా ఇదే విషయం తెలియజేయడం జరిగింది. వబతగి ఫీమా ఆతాకల్లాహు దారల్ ఆఖిరా వలా తన్సా నసీబక మినద్ దునియా, మనము ఏదైతే అల్లా మనకు ప్రసాదించాడో దాని ద్వారా మనం ఏం చేయాలి, మన పరలోకాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇహలోకంలో కూడా అల్లా ఏదైతే ఇచ్చాడో దాన్ని ఖర్చు పెట్టడం తప్పులేదు, కానీ మన అసలు టార్గెట్, అసలు లక్ష్యం ఏముండాలి, మన దగ్గర ఉన్న సంపత్తో మనము ఆఖిరత్ పరలోకం కోసం కష్టపడాలి. ప్రపంచంలో కూడా అల్లా ఏదైతే ఇచ్చాడో దాని ద్వారా మంచి బట్టలు ధరించవచ్చు, మంచి ఆహారం తినవచ్చు, అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించవచ్చు, కానీ లక్ష్యం పరలోకమై ఉండాలి. ఒకసారి ఏమైంది, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని ఉన్నారు. ఒక సహాబీ వచ్చారు. సహాబీని చూడగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకున్నారు. ఆ సహాబీకి అర్థమైపోయింది. వెంటనే ఇంటికి వెళ్ళారు, నీట్గా స్నానం చేశారు, ఆయన దగ్గర ఉన్నటువంటి మంచి వస్త్రాలను ధరించి వచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడారు. ప్రవక్త, మీరు ముఖం ఎందుకు తిప్పుకున్నారు అని అడిగితే ఆయన తెలియజేస్తున్నారు, అల్లా నీకు ఏదైతే ప్రసాదించాడో, నీవు కొద్దో గొప్ప డబ్బు ఉన్నటువంటి సహాబీవి, మరి అల్లా నీకు ఏదైతే ఇచ్చాడో అందులో నీట్గా ఉండొచ్చు కదా, అందులో అందంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఎప్పుడు చూసినా చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు ఎందుకు వేసుకొని వస్తారు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. మరియు ఒక హదీస్ కూడా తెలియజేశారు. ఇమాం అల్బానీ వారు సహీగా ఖరారు చేశారు. తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, ఇన్నల్లాహ తఆలా యుహిబ్బు అయ్యర అసరా నియమతిహి అలా అబ్దిహి, అల్లా తన దాసుడికి ఏదైనా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే ఆ అనుగ్రహం యొక్క ప్రభావాన్ని కూడా చూడడానికి ఇష్టపడతాడు. కాబట్టి అల్లా మనకి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఏం చేయాలి, మనము ప్రదర్శించాలి, అనవసరంగా కాదు. అల్లా ఎలాగైతే కోరుకుంటాడో ఆ విధంగా మన స్టేటస్ చూపించడానికి, మనం సమాజంలో మంచిగా గౌరవ మర్యాదలు పొందడానికి ఎంత మాత్రము కాదు. ఆ తర్వాతి విషయం అదేమిటి అంటే, అల్లా ఏదైతే అనుగ్రహం మనకు ఇచ్చాడో మనం ఏం చేయాలంటే ఆయన సృష్టి రాసులపై, ప్రజలపై కూడా ఖర్చు పెట్టాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇంతవరకు బాగానే ఉంది, మనం సంపాదించుకున్నాము, మనంత మటుకి మంచి బట్టలు, మంచి ఆహారం తింటూ ఉన్నాము, వేరే వాళ్ళ గురించి పూర్తిగా పట్టించుకోరు.
వారు ఎలా ఉన్నా ఎలా లేకపోయినా ఏమీ పట్టించుకోరు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సోదరులారా, అల్లా మనకు ధనము ఇచ్చాడు అంటే అది మనకు ఒక పరీక్ష. అల్లా దాని ద్వారా మనల్ని పరీక్షిస్తున్నాడు. మన దగ్గర ఉన్న ధనాన్ని మనము మన ఎదురుగా ఉన్న పేదవారికి, బీదవారికి, బంధువులకి ఇస్తామా లేదా అన్నది. అల్లా వారికి ఎందుకు ధనం ఇవ్వలేదు అంటే దాని ద్వారా అల్లా వారిని పరీక్షిస్తున్నాడు. మీరు సహనంగా ఉంటారా లేదా అనే విషయం. సుబ్హానల్లా. ధనం లేని వారికి ఒక పరీక్ష, ఉన్నవారికి ఒక పరీక్ష. కాబట్టి మన దగ్గర ఉన్న ధనాన్ని ఏం చేయాలి అంటే మనము ప్రజల కోసం ఖర్చు పెడుతూ ఉండాలి. ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరెవరైతే నిజంగానే అగత్య పరువులు ఉన్నారో దాని గురించి కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. వ అహసిన్ కమా అహసనల్లాహు ఇలైక్. మరియు ఏ విధంగా అయితే అల్లా నీకు మేలును ప్రసాదించాడో అదే విధంగా నీవు ప్రజల పట్ల సద్వ్యవహారంతో మెలుగు. సుబ్హానల్లా. అల్లా మనకి ఎలాగైతే ఇచ్చాడో మనం కూడా అలాగే ఇవ్వాలి. ఒక్క క్షణం ఆలోచించండి. సమాజంలో మనతో పాటు అనేక మంది కష్టపడుతుంటారు. కష్టపడే ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవుతారా? ఎవరినైతే అల్లా అనుగ్రహిస్తాడో వారే ధనవంతులు అవుతారు. కానీ ధనం వచ్చేసిన తర్వాత మన ఆలోచన ఎలా ఉంటుంది? ఇదంతా కూడా నా స్కిల్ ద్వారా, నేను నా తెలివితేటల ద్వారా సంపాదించుకున్నాను అనుకుంటారు. కాబట్టి నాలుగో విషయము, మనం ఖచ్చితంగా ఏదైతే అల్లా మనకి ఇచ్చాడో దాన్ని ప్రజలపై ఖర్చు పెట్టాలి. ప్రజలపై ఖర్చు పెడితే ధనం ఏమైనా తగ్గిపోతుందా? ఎంత మాత్రం కాదు సోదరులారా, మన ధనం పెరుగుతుంది. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వమా అన్ఫక్తుమ్ మిన్ షైఇన్ ఫహువ యుక్లిఫు. మీరు అల్లా మార్గంలో ఏది ఖర్చు చేసినా ఆయన దానికి సంపూర్ణ ప్రతిఫలం ఇస్తాడు. సుబ్హానల్లాహ్. మనం ఏదైతే అల్లా మనకు ఇచ్చిందే మళ్ళీ మనం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే అల్లా దానికి ఏం చేస్తాడు? మళ్ళీ తిరిగి సంపూర్ణ ప్రతిఫలం మనకు ఇస్తాడు. ఇది 4వ గుణపాఠం. 5వ గుణపాఠం ఏమిటి అంటే అల్లా ఏదైతే మనకు ప్రసాదించాడో దానిని ప్రదర్శించే బుద్ధితో అస్సలు ఉండకూడదు సోదరులారా. దాన్ని ప్రదర్శించకూడదు. మనం చూస్తుంటాము సమాజంలో, నేను ఎలాంటి పెళ్లి చేస్తాను అంటే మా అమ్మాయికి మా బంధువులందరూ చూస్తూ ఉంటారండి. నేను పండక్కి మా పిల్లలకి ఎలాంటి బట్టలు వేస్తానంటే మా వీధిలో వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు. అలాంటి బట్టలు అంటే మనం ఏం చేస్తుంటాము? మన దగ్గర ఉన్న ధనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము వేరే వారి ముందు. నా స్టేటస్ కనబడాలి అనే ఆలోచనలో, నేనేంటో తెలియాలి అన్న ఆలోచనలో, వేరే వారి దగ్గర గౌరవం పొందాలి అన్న ఆలోచనలో, మరియు వేరే వారిని తక్కువ చేసే ఆలోచనలో మనం ఏం చేస్తుంటాము? ప్రదర్శిస్తూ ఉంటాము. ఇలాంటి ప్రదర్శన సరైనది కాదు. కొన్నిసార్లు ఇలాంటి ప్రదర్శన ఏమవుతుందో తెలుసా? మీకు తెలియకుండానే మీ శత్రువులు తయారు చేస్తుంటుంది. మీ బంధువుల్లో చాలామంది మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటారు, కానీ ఈ ప్రదర్శనా బుద్ధి కారణంగా వారు కాస్త మీకు శత్రువులు అయిపోతారు. వారు కాస్త మిమ్మల్ని చూసి అసూయపడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు మీ దగ్గరున్న ధనం పోవాలా అని వారు చూస్తూ ఉంటారు. అనవసరంగా మన దగ్గరున్న ప్రదర్శనా బుద్ధి కారణంగా మనకు వేరే వారు, మంచివారు కూడా శత్రువులుగా తయారవుతారు, మన మీద అసూయ పడతారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రదర్శించకూడదు. ఒకవేళ అలా ప్రదర్శించామనుకోండి ఏమవుతుంది? ఎలాగైతే కారూన్ భూమిలో ఇలా కూరుకుపోయాడో అలాగే మన సంపద కూడా ఎగిరిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చూడండి. నేటికి మన స్వాతంత్రం రాకముందు హైదరాబాద్లో నిజాం నవాబ్ అని ఉన్నారు, అవునా? ఆ కాలంలో పూర్తి ప్రపంచంలో, కేవలం భారతదేశంలో కాదు, పూర్తి ప్రపంచంలో ధనవంతుడు. మరి ఇప్పుడు వారి యొక్క ముని మనవాళ్ళు ఏం చేస్తున్నారు? వారి దగ్గర ధనం ఉందా లేదా తెలియదు. ఇదే స్వాతంత్రానికి పూర్వము ఇప్పుడు ఎవరైతే మనం పిలుస్తుంటాము అంబానీ అంబానీ అని, వాళ్ళు ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ పంపులో పనిచేసేవారు. ఇప్పుడు పూర్తి దేశంలో డబ్బున్నవారు. అంటే అల్లా ఎప్పుడెప్పుడైతే మనం అహంకారాన్ని ప్రదర్శిస్తామో అల్లా ఏం చేస్తాడు? ఓడని బళ్ళు చేసేస్తాడు, బళ్ళని ఓడలు చేసేస్తాడు. ఇదంతా కూడా అల్లా చేతుల్లో ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు కూడా తమ తెలివితేటలు చూపించిన కారణంగా ధనవంతులు ఎవరు? అల్లా ఇవ్వాలి అనుకుంటే మనం ధనవంతులం అవుతాము. అల్లా అనుగ్రహించాలి అనుకుంటేనే మనకు సంపద వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోమాకండి. మనము ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు సోదరులారా. ఆ తర్వాత విషయం చాలా ముఖ్యమైనది. అదేమిటి అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏవైతే ఉపద్రవాలు ఉన్నాయో ఈ ఉపద్రవాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఏ ఉపద్రవాలు? ఈ ధనం యొక్క ఉపద్రవాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే జ్ఞానం తప్పనిసరి.
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై జ్ఞానం నేర్చుకోవడం తప్పనిసరి. ఒకవేళ జ్ఞానం లేదు అనుకోండి, మనం ఎప్పుడైనా సరే ఈ ఉపద్రవాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఒకవేళ జ్ఞానం ఉంటే చూడండి, కారూన్ కాలంలో కూడా జ్ఞానం ఉన్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే, యాలైతనా మిస్లా మా ఊతియ కారూన్కు ప్రసాదించబడినదే మాకు కూడా ప్రసాదిస్తే బాగుండు అని ఎవరు అంటున్నారు? జ్ఞానం లేని వాళ్ళు అంటున్నారు. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమన్నారు? అది కాదు, అల్లాహ్ మీకు ఏదైతే ఇచ్చాడో అందులో సుఖంగా ఉండండి అన్నారు. చూసారా? కాబట్టి ఎప్పుడు కూడా మనం జ్ఞానంతో ఉండాలి, జ్ఞానంతో నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకుంటూ ఉండాలి. ఆ జ్ఞానం యొక్క వెలుగులోనే మన జీవితం ఉండాలి. అలాగే ఈ జ్ఞానం ఉంది అనుకోండి, ఈ ఇహలోక జీవితం యొక్క యథార్థత ఏమిటి అనే విషయం మనకు తెలుస్తుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, లౌకానతి దున్యా తాదిలు ఇందల్లాహ జనాహ బౌదతిన్ మాసక కాఫిరం మిన్హా షరబతమాయిన్. అల్లాహ్ దృష్టిలో ఈ పూర్తి ప్రపంచం యొక్క విలువ ఒక దోమ రెక్కంత కూడా కాదు. సుబ్హానల్లాహ్. పూర్తి ప్రపంచంలో ఉన్న సంపద, ఈ పూర్తి ప్రపంచం యొక్క విలువ అల్లాహ్ దృష్టిలో ఒక దోమ రెక్కకు ఉన్నంత విలువ కూడా లేదు. ఒకవేళ అలా ఉంటే అల్లాహ్ ఏం చేసేవాడు? అవిశ్వాసులకి త్రాగడానికి ఒక గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదు. అల్లాహ్ దృష్టిలో ఈ ప్రపంచం యొక్క విలువ ఏమీ లేదు, కేవలం ఒక దోమ రెక్క. ఒకవేళ ఈ విషయము జ్ఞానం ద్వారా మనకు తెలిసిందనుకోండి, ఈ ఉపద్రవాల్లో మనం పడతామా? పడము. మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటాము. కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞానంతో ఎప్పుడు కూడా ఉండాలి, జ్ఞానంతో ఆలోచించాలి. 7వ విషయం ఏమిటి అంటే, ఏదైతే సంపద మనకు దొరుకుతుందో ఆ సంపదని సద్వినియోగం చేసుకోవాలి. మనము మంచి విషయాలకు ఖర్చు పెడుతూ ఉండాలి ఆ సంపదని. ఒకవేళ సంపద వచ్చిన తర్వాత మీరు అల్లాహ్ యొక్క హక్కుల్ని తీర్చడం లేదు, మీరు దాసుల యొక్క హక్కుల్ని తీర్చడం లేదు, మీరు బంధువుల హక్కులు తీర్చడం లేదు, అప్పుడు అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంట్లో మీ భార్య పిల్లలు మీ మాట వినరు. చాలామంది చెబుతుంటారు, ఇంట్లో మా పిల్లలు మా మాట వినడం లేదండి. పిల్లలు అవిధేయులుగా తయారైపోతారు, ఇంట్లో భార్యలు అవిధేయులుగా తయారైపోతారు. ఇంట్లో ఎప్పుడు కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఎలా ఉంటాయి అంటే, మీరు అనుకుంటూ ఉంటారు, ఏమని అనుకుంటూ ఉంటారు? అల్లాహ్ నా ఆస్తి మొత్తం తీసేసుకొని ఈ సమస్యల నుండి దూరం చేస్తే చాలు అనుకుంటుంటారు. అల్లాహ్ నా ఆస్తి మొత్తం తీసేసుకొని నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే చాలు అనుకుంటుంటారు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఎవరైతే ధనవంతులు ఉంటారో, ఎవరైతే బాగా సంపాదించిన వారు ఉంటారో, ప్రతిరోజు ప్రశాంతంగా నిద్రపోతారా? ఎంతోమంది పిల్స్ వేసుకొని నిద్రపోతుంటారు, టాబ్లెట్ మింగి నిద్రపోతూ ఉంటారు, నిద్ర రాదు వాళ్ళకి. అదే రోడ్డు మీద చూడండి, రోడ్డు మీద రిక్షా తొక్కునే వాళ్ళు ఉంటారో, చిన్న చిన్న పనులు చేసుకున్నారు, ప్రశాంతంగా పడుకుంటారు ప్లాట్ఫామ్ మీద. ఎలాంటి చీకు చింత ఉండదు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. కాబట్టి ఎప్పుడైతే అల్లాహ్ మనకు ప్రసాదించాడో దానిని మనము సక్రమమైన మార్గంలో ఖర్చు పెట్టాలి సోదరులారా. ఒకవేళ ఖర్చు పెట్టలేదు అంటే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. చివరిది ముఖ్యమైనది ఏమిటి అంటే, అల్లాహ్ ఏదైతే మనకు ధనం ఇస్తాడో ఇది మాత్రమే అనుగ్రహం కాదు, అల్లాహ్ మనకు ధనం ఇవ్వకపోవడం కూడా ఒక అనుగ్రహం. సుబ్హానల్లాహ్. అల్లాహ్ మనకు ధనం ఇవ్వకపోవడం కూడా ఒక అనుగ్రహం. ఎందుకని? అల్లాహ్ ధనం ఇచ్చాడు అంటే దానితో పాటు అనేక పరీక్షలు. అల్లాహ్ మనకు పదవి ఇచ్చాడు అంటే దానితో పాటు అనేక పరీక్షలు. అల్లాహ్ మనకు సమాజంలో పలుకుబడి ఇచ్చాడు, లేకపోతే సమాజంలో మనల్ని పెద్దవారుగా పరిగణిస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి? అది ఊరికే రాదు. ధనమైనా, పదవైనా, పలుకుబడైనా ఇవన్నీ కూడా అనేక పరీక్షలు తీసుకొని మన దగ్గరికి వస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు అల్లాహ్ ధనం ఇవ్వకపోవడం కూడా ఒక అనుగ్రహమే. చూడండి, కారూన్ యొక్క దర్బార్లో ఉన్నటువంటి వారు కారూన్ని ఎప్పుడైతే భూమిలో కూరుకుపోవడం చూశారో అప్పుడేమన్నారు? లౌలా అమ్మన్నల్లా అలైనా లక సఫాబినా. అల్లాహ్ కృపయే కనుక మాపై లేకుండా ఉంటే, ఒకవేళ కారూన్కి ఇచ్చినటువంటి ధనము వీళ్ళకి ఇస్తే ఏమయ్యేది? వీళ్ళు కూడా అలాగే కూరుకుపోయేవారు. కారూన్కి ఇచ్చినట్టు ధనం వీళ్ళకి ఇస్తే వీళ్ళు కూడా అలాగే వెళ్ళిపోయేవారు. కాబట్టి అల్లాహ్ ఎప్పుడు కూడా ధనం ఇవ్వడమే అనుగ్రహం అనుకోవద్దు. అల్లాహ్కి తెలుసు మన యొక్క స్థాయి ఏమిటి, మన యొక్క ఆలోచన ఏమిటి, మనము ధనం వస్తే ఏం చేస్తాము అనే విషయాలు అన్నీ కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే లేని దాని గురించి కంగారు పడవద్దు. అల్లాహ్ మిమ్మల్ని ధనవంతులుగా పెట్టాడా, అక్కడ ఎలా ఉండాలో అలా ఉండండి. అల్లాహ్ మిమ్మల్ని పేదవారుగా పెట్టారా, అక్కడ ఎలా ఉండాలో అలా ఉండండి. అల్లాహ్ మీకు పదవి ఏదైనా ఇచ్చాడా, అక్కడ ఎలా ఉండాలి. అల్లాహ్ మీకు పదవి ఇవ్వలేదా, అక్కడ ఎలా ఉండాలి.
ప్రతి దశలోనూ మనము జ్ఞానం ప్రకారంగా ఆలోచించి ఉండాలి సోదరులారా. లేదు అంటే ఏమవుతుందో తెలుసా, ఎవరికైతే ధనం దొరికిందో, ఎవరికైతే పదవులు దొరికాయో వాళ్ళు అప్పుడప్పుడు బాధపడుతుంటారు. ఇన్ని సమస్యలతో ఈ పదవి అవసరమా, ఇన్ని సమస్యలతో నాకు ఈ పదవి ఎందుకు, ఎవరైనా ఈ పదవి తీసేసుకుంటే బాగుండు అనుకుంటుంటారు. ఇన్ని సమస్యలతో ఈ ధనం నాకెందుకు అనుకుంటుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా అల్లాహ్ ఇవ్వడమే అనుగ్రహం కాదు, అప్పుడప్పుడు ఇవ్వకపోవడము, ఇచ్చింది తీసుకోవడం కూడా అల్లాహ్ యొక్క అనుగ్రహమే. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనిస్తుండాలి సోదరులారా. కాబట్టి కారూన్ యొక్క జీవితంతో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి దశలోనూ మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే దానికి అత్యుత్తమ నిదర్శనం ఏదైనా ఉంది అంటే అది కారూన్ యొక్క జీవితం. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మాలో ఎవరికైతే ధనాన్ని ప్రసాదించావో వారికి ఆ ధనాన్ని సద్వినియోగం చేసి సరైన మార్గంలో ఖర్చు పెట్టే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే ఎవరికైతే ధనం ఇవ్వలేదో అల్లాహ్ దానిపై ముత్మయిన్ అంటే నీవు ఏదైతే తీర్పు చేశావో నీ పట్ల సంతృప్తి చెందే మనసుని ప్రసాదించు, ఆమీన్. అలాగే ఎవరెవరైతే మనలో పేదవారు ఉన్నారో అల్లాహ్ వారికి సహనాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే ఎవరైతే మన దగ్గర అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అల్లాహ్ వారి కష్టాలను దూరం చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.